పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి నెలకొందని మల్యాల మండల ఎంపీపీ తైదల శ్రీలత అన్నారు. జైత్యాల జిల్లా కొండగట్టు శ్రీయాన్స్ రెసిడెన్సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలుస్తున్నారన్నారు. మాది 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు వారి గుర్తులకు వారు ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, వారి ఆలోచన విధానంను మెచ్చిన ప్రజలు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక మెజారిటీతో తీర్పునివ్వడం ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ వల్ల ఒకేసారి 2 జాతీయ పార్టీలు ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులే ప్రాధాన్యం అవుతారన్నారు. 2 గెలిస్తేనే తెలంగాణ సాధించామని, 16 స్థానాలు గెలిస్తే కేంద్రంలో ముఖ్య భూమిక పోషించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జనగం శ్రీనివాస్, ఆయిల్నేని సాగర్ రావు, నేల రాజేశ్వర్ రెడ్డి, బద్దం తిరుపతి రెడ్డి, జగన్, శుభన్, మధుసూదన్ రావు, కోటేశ్వరరావు, మేక లక్ష్మణ్, వేణురావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నిన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోలింగ్లో పాల్గొన్న మా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కారు గుర్తు కోటేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మా అభ్యర్థి ఎంపీ వినోద్ కుమార్ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే, నిన్న 2 జాతీయ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ వాళ్లకు కనీసం పోలింగ్ ఏజెంట్ను పెడదామంటే కూడా పోలింగ్ ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. మాది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర, మాది జాతీయ పార్టీ అని చెప్పుకునే కొన్ని పార్టీలు పోలింగ్ బూత్లలో నిన్న మేము వెళ్ళి చూసినప్పుడు కనీసం పోలింగ్ ఏజెంట్ను కూడా నియమించుకోలేని పరిస్థితి. కనీసం మాది గుర్తు, మా గుర్తుకు ఓటేయండి అని ఒక బ్యాలెట్ పేపర్ పట్టుకొని మా గుర్తు ఇది అని చెప్పుకోలేని పరిస్థితులలో జాతీయ పార్టీలు ఉన్నాయంటే అది వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నారు, ప్రజలు వాళ్ళని ఏ మేరకు విశ్వసిస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. నిన్న జరిగిన ఎలక్షన్లో కనీసం మా గుర్తు కోటేయమని ఒక 50-60 ఏళ్ళు అత్యంత అన్ని పదవులు అనుభవించిన వ్యక్తులు కూడా, పెద్ద మహామేధావులు, రాజకీయ నాయకులు, అతిరథ మహారథులుగా వెలుగొంది ఉన్న వాళ్ళు, 100 ఏళ్ల చరిత్ర చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా పార్టీ సింబల్ ఇది, మా గుర్తుకు ఓటేయండి అని చెప్పలేక మీరు కారుకు తప్ప దేనికన్నా ఓటేయరు అని చెప్పే పరిస్థితి. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పథకాలు, వారి ఆలోచన విధానం, దీని మీద తెలంగాణ ప్రజలు ఎంతో విశ్వాసంతోనే ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బ్రహ్మరథం పట్టిండ్రు. ఇతర పార్టీలు ఎవ్వరికి కూడా కనీసం వాళ్ళకు డిపాజిట్లు రాని పరిస్థితి ఈరోజు ప్రజలు ఆ తీర్పు ఇవ్వబోతుండ్రు. ప్రాంతీయ పార్టీ కొట్టే దెబ్బకు ప్రజల ఆశీర్వాదంతో మన టీఆర్ఎస్ పార్టీ కొట్టే దెబ్బకు 2 పిట్టల్లాగా ఒకే ఒక ఎలక్షన్తో ఇటు జాతీయ పార్టీ అని చెప్పుకునే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, కనీసం కాంగ్రెస్కు ఇది మా ఓటు అని చెప్పుకోవడానికి అభ్యర్థి లేకుండా పోయింది, ఇది మా గుర్తని చెప్పుకోవడానికి లీడర్స్ లేకుండా పోయిండ్రు. కనీసం కొన్ని ఊర్లలో కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా నియమించుకోలేని పరిస్థితులలో ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది ఏ స్థాయిలో ఉందనేది ఆలోచన చేసుకోవాలి. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, మేము భారీ మెజారిటీతో మా గౌరవ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు అత్యధిక భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. దీనికి సహకరించి ఓట్లేసిన ఓటర్ మహాశయులందరికీ కూడా మేము పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే తాటి మీదకి వచ్చి ఏర్పడబోయే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇప్పుడు మన అభ్యర్థి దాంట్లో ముఖ్య భూమిక పోషించబోతున్నాడు. మన తెలంగాణని 2 ఎంపీలు గెలిస్తేనే తెలంగాణను సాధించుకున్నాం మనం. ఇప్పుడు అందులో ఎంతో ముఖ్య భూమిక
పోషించి మన తెలంగాణ అభివృద్ధికి ఆయన అండుదండగా ఉండడు. బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒక బీజేపీ కాంగ్రెస్ ఒకరికొకరికి సహకరించుకోవడం అనేది నిజంగా ఎంత సిగ్గుచేటు. ఎప్పుడు తిట్టుకుంటూ ఉండే ఈ రెండు నేషనల్ పార్టీలు అక్కడ మేము ప్రధాని అవుతామంటే మేము ప్రధాని అవుతామని చెప్పేసి రెండు కొట్టుకునే పార్టీలు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి మన ప్రాంతానికి వచ్చేసరికి రెండు ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడం నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎంతవరకు సమర్థులు అనే విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు తగిన శాస్తి ఎలక్షన్లో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ బాధ్యత భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం.